నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాట సామాజిక న్యాయ శాఖ మొదలైందన్న విజయ్. ఎన్నో కష్టాలను అధిగమించి సీఎం స్థాయికి వచ్చినట్లు వెల్లడి. అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్న తమిళనాడు సీఎం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై తొలి సంతకం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవానికి మోదీ హాజరు. ధ్యాన్ మందిర్ను ప్రారంభించిన ప్రధాని. గుంటూరు జీజీహెచ్లో గర్భిణులకు తొలగిన కష్టాలు. అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి 600 పడకలు. ఇరాన్ ద్వీపం నుంచి సముద్రంలోకి చమురు. 80,000 బ్యారెళ్ల ఆయిల్ లీక్ అయినట్లు అంచనా. తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ సహా 10 మందితో నూతన కేబినెట్ కొలువు తీరింది. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దస్త్రంపై విజయ్ తొలి సంతకం చేశారు. మిగిలిన హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. అభిమానుల కోలాహలం, విజిల్ శబ్దాల నడుమ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి సాక్షిగా విజయ్ ప్రమాణం చేశారు. తర్వాత 9 మంది టీవీకే నాయకులు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్ రాజ్, కేఏ సెంగొట్టియాన్, పి వెంకటరమణన్, ఆర్ నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, డాక్టర్ టీకే ప్రభు, ఎస్ కీర్తన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కీలక దస్త్రాలపై విజయ్ సంతకం చేశారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దస్త్రంపై తొలి సంతకం చేశారు. మహిళా భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే దస్త్రంపైన సంతకం చేశారు. తానేమి రాజకుటుంబం నుంచి రాలేదన్న విజయ్, అయినా ప్రజలు తనను స్వాగతించి మద్దతుగా నిలిచారని చెప్పారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టలేనని స్పష్టం చేశారు. హామీలను అమలు చేసేందుకు తనకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని చెప్పారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వివరించారు. టీవీకేలో ఒకే అధికార కేంద్రం ఉందని, అది విజయ్ మాత్రమేనని తేల్చి చెప్పారు. இளைஞர்கள், விவசாயிகள், அரசு ஊழியர்கள், ஆசிரியர்கள், உழைக்கிற மக்கள், மீனவர்கள் எல்லாருமே நம்ம டிவிகே அரசுல நல்லா இருப்போம், நல்லா இருப்போம், நல்லா இருப்போம். பிறப்புக்கும் எல்லா உயிருக்கும் அப்படின்றத நம்ம சமரசம் இல்லாத அடிப்படை கோட்பாடு. சிறுபான்மை சகோதரர்களே, உங்களுக்காக நம்ம டிவிகே அரசு கூடவே நிற்கும். உங்களுக்கு அதுல எந்த விதமான சந்தேகமும் வேணாம். இந்து, முஸ்லிம், கிறிஸ்தவர்களுக்கான முகம் தான் இந்த விஜயனுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம்.
இப்படி ஒரு சூழலை ஏற்படுத்தி கொடுத்த தமிழ்நாட்டு மக்கள், ஒட்டுமொத்த மக்கள், உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சு, இன்னொருத்தவங்களுக்கு முக்கியமா நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பி, அவங்களாலதான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். கான்பிடண்டா இருங்க. எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்னு கொடுப்போம். திஸ் இஸ் a new beginning, a new era of a real secular social justice starts now. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మిత్రపక్షాల నేతలు ఎవరూ లేరు. అందరూ టీవీకే నేతలే ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలను సంప్రదించి తర్వాత కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్, ఇతర కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివచ్చారు. టీవీకే నేతలు, విజయ్కు మద్దతిస్తున్న పార్టీల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు సైతం విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ప్రముఖుల రాక నేపథ్యంలో వేదికకు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం చుట్టుపక్కల భారీగా బలగాలను మోహరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు కోసం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. తొలుత కాంగ్రెస్, తర్వాత వామపక్షాలు మద్దతు తెలపగా తీవ్ర ఉత్కంఠ తర్వాత నిన్న వీసీకే, ఐయుఎంఎల్ కూడా మద్దతు ప్రకటించాయి. మిత్రపక్షాల మద్దతుతో టీవీకే మెజార్టీ 120కి చేరడంతో విజయ్ని ముఖ్యమంత్రిగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నియమించారు. మే 13 లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఆదేశించారు. పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే సత్తా చాటిన టీవీకే అధినేత విజయ్కు విజయం అంత సులభంగా ఏమీ దక్కలేదు. సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు ఆయన ఎన్నో ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థుల నుంచి అవాంతరాలు ఎదురైనా, వ్యక్తిగత జీవితం కుదుపులకు లోనైనా నిబ్బరంగా నిలబడ్డారు. అడ్డంకులను అధిగమించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్, సినీ దర్శకుడు చంద్రశేఖర్ దంపతులకు 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ సినిమాల కోసం మధ్యలోనే విద్యాభ్యాసం ఆపేశారు. 1980లోనే బాలనటుడిగా పలు చిత్రాలు నటించారు. 1992లో తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన నాలయ తీర్పు సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. 34 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 70 సినిమాల్లో నటించి అనేక రికార్డులు నెలకొల్పారు. తమిళ దళపతిగా ఖ్యాతి గడించారు. 2009లోనే విజయ్ మక్కల్, ఇయక్కం, వీఎంఐ పేరిట ఫ్యాన్ క్లబ్లు ఏర్పాటు చేసి సామాజిక సేవ చేయడం ప్రారంభించారు. తొలినాళ్లలో సామాజిక సేవ వేదికగా ఉన్న వీఎంఐ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతిచ్చింది. దీంతో విజయ్ రాజకీయ ఆకాంక్ష తొలిసారి బయటపడింది. 2020లో ఈ వీఎంఐని విజయ్ తండ్రి రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించారు. అయితే దీన్ని విజయ్ నాడు బహిరంగంగానే వ్యతిరేకించారు. 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రికళగం పార్టీని విజయ్ స్థాపించారు. పార్టీ పెట్టిన నాటి నుంచి విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోగా సుమారు 100 మందికి గాయాలయ్యాయి. ఈ వ్యవహారం సీబీఐ దర్యాప్తునకు దారితీసింది. విజయ్ను సీబీఐ పలుమార్లు విచారించింది. కరూర్ ఘటన తర్వాత విజయ్ ర్యాలీలపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గని విజయ్ సభలు, రోడ్ షోలతో ప్రచారంలో దూసుకుపోయారు. ఈ క్రమంలో ఆయన చివరి సినిమాగా ప్రకటించిన పొలిటికల్ యాక్షన్ చిత్రం జననాయకన్కు కూడా అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ అనుమతి రాక అనేకసార్లు వాయిదా పడింది. ఇటీవల విడుదలకు ముందే సినిమాలోని కొన్ని సన్నివేశాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. వైవాహిక జీవితంలోనూ భార్యతో తలెత్తిన విభేదాలు విడాకులకు దారితీశాయి. ప్రస్తుతం విజయ్ దంపతుల విడాకుల కేసు విచారణ దశలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో
తన భార్యకు 12.60 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొనడంపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఎన్ని సవాలు ఎదురైనా వెనుకడుగు వేయని దళపతి తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. విజయ్ సాధించిన ఈ ఘన విజయానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. తమిళనాట యువతలో విజయ్కు మంచి ఫాలోయింగ్ ఉంది. నేటి యువత పాత తరం రాజకీయ వాసనలు లేని కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో విజయ్ వారికి ప్రత్యామ్నాయంగా కనిపించారు. నిరాడంబరత, ప్రజలతో కలిసిపోయే తీరు సామాన్యుల చేత విజిల్స్ వేయించేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం ఉదయం 11:30 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సూర్యదేవర మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సోమవారం రాత్రికి ఢిల్లీలోనే సీఎం బస చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను నివాసంలో ఘన స్వాగతం పలకడం అదృష్టంగా భావిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు తమ కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేని రోజంటూ కొనియాడారు. ప్రధాని మోదీ తమ నివాసానికి రావడంపై సీఎం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి జీవం అమ్మ ప్రేమ, త్యాగం, లాలనతోనే మొదలవుతుందన్నారు. కరుణకు మారుపేరుగా, నిశ్శబ్ద శక్తికి నిలువుటద్దంగా అమ్మ కనిపిస్తుందన్నారు. ఈ ప్రపంచానికి పునాది అమ్మ అని వ్యాఖ్యానించారు. ఆమె స్వభావం సున్నితమైనదే అయినా ఆత్మస్థైర్యం మాత్రం ఎంతో గొప్పదని తెలిపారు. సమాజానికి దిశానిర్దేశం చేస్తూ మానవత్వాన్ని కాపాడుతుందని గుర్తు చేశారు. కనిపించే ప్రతి స్త్రీ కనిపించిన అమ్మతో సమానమని మంత్రి లోకేష్ అన్నారు. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, స్త్రీ పురుషులు సమానం అనే భావనను అమ్మ తనలో పెంపొందించిందని గుర్తు చేసుకున్నారు. తన తల్లి స్ఫూర్తితోనే విద్యాశాఖలో నైతిక విలువల పాఠాలు ప్రవేశపెట్టామని లోకేష్ వెల్లడించారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తుందన్నారు. పిల్లలకు గురువు, దైవం, మార్గదర్శి రూపంలో అన్ని తానైన మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మాతృ దినోత్సవం సందర్భంగా అవోపా మహిళా విభాగ ఆధ్వర్యంలో తల్లులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలులోని అవోపా భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలు వారి తల్లులకు ప్రత్యేక పూజలు చేశారు. భారతీయ సంస్కృతిలో తల్లి పూజ ఎంతో విశిష్టతను కలిగి ఉందని, ప్రతిరోజు తల్లి పాదాలకు వందనం చేస్తే మంచి జరుగుతుందని అవోపా మహిళా సభ్యులు తెలిపారు. పాదాలు కడిగి పూజ చేసి తల్లికి ఆనంద పెట్టి తల్లి ఆశీర్వాదాలు తీసుకోవడం అంటే ఒక జీవితం ధన్యమవుతుంది. మాతృదినోత్సవ సందర్భంగా ఇంతమంది మాతృమూర్తులకు పాద పూజ చేసి కన్నుల పండుగగా జరిగింది. యాక్చువల్ గా మనకు వేదాల్లో కూడా చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. అంటే అందరికంటే మొదటి స్థానాన్ని కూడా ఫస్ట్ మాతృమూర్తికే కల్పించారు వేదంలో కూడా. ఇది ఏదో ఒక రోజు జరుపుకునే ముచ్చటగా కాకుండా ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే తల్లికి నమస్కారం చేయడం, తల్లి చేసే పనుల్లో హెల్ప్ చేయడం పిల్లలు, ఇది ఇప్పుడు ఈ కాలం పిల్లలందరికీ మనం నేర్పించాలి. ఉద్యోగికి పదవీ విరమణ ఉంటుంది, కార్మికుడికి విశ్రాంతి ఉంటుంది. కానీ సృష్టికి మూలమైన అమ్మకు సమస్యలతో రాజీపడటం తప్ప రాజీనామా ఉండదు. నవమోసాలు మోసి జన్మనివ్వడం నుంచి కన్నబిడ్డ కాళ్ల మీద నిలబడే వరకు కంటికి రెప్పలా కాపాడుతుంది. నిలబడలేకపోతే తానే ఊతకర్రలా మారి జీవితాన్నే అంకితం చేస్తుంది. ఇది అలాంటి అమ్మ కథే. పెళ్లిడు దాటినా కదల్లేని కన్నబిడ్డల్ని చంటి పిల్లల్లా సాకుతున్న పోతమ్మ కథ.
పిల్లలపై ఆధారపడాల్సిన వయసులో పిల్లలకే ఆధారమైన ఈ అమ్మే పోతమ్మ. ఊరు బాపట్ల జిల్లా పాండురంగాపురం. పోతమ్మకు 3 మగపిల్లలే. పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. పెద్దబ్బాయి పున్నారెడ్డికి 5 ఏళ్ల వయసులో ఫిట్సొచ్చాయి. ఆ తర్వాత కాళ్ళు చేతులు పడిపోయాయి. కదల్లేడు, మెదల్లేడు, కనీసం మాట్లాడలేడు. పున్నారెడ్డి తర్వాత పుట్టిన సత్తిరెడ్డి, అంకిరెడ్డిది అదే పరిస్థితి. 5 ఏళ్లప్పుడే వారిద్దరూ కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. అంతర్గత అవయవాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పుడు 3 పిల్లల వయసు 30 ఏళ్లు దాటిపోయింది. ముద్ద అన్నమైనా, గుక్కెడు మంచినీళ్లైనా ఎవరో ఒకరు అందించాల్సిందే. ఒంగోలు సింగరాయకొండ అని తిప్పాం. చిన్న మెదడు తక్కువ అయింది, పనికిరారులమ్మ చూపి బాగా అన్నారు. గట్టాగా పెంచుతున్నాం. ఈ అబ్బాయి అసలు నిద్రపోటు రేతిరి అన్ని నిద్రారం లేకుండా చేయాలి. ఫ్యానికలన్నీ ఆ పిడుసులు రాకుండా బిళ్ళలు అయితే రావు, వాగతాయి. ఈ బిళ్ళలు అయిపోతే అప్పుడే వచ్చేసేస్తాయి. అబ్బాయి అసలు ఆ అబ్బాయి పొద్దున్న లేచేటట్టు వనవుతాడు. ఆ అబ్బాయిని పుట్టుకోవాలి 1 గంట. వాళ్ళదే పని. నేనేం పని చేయను అసలుకి. ఇంకా ఈ పని పెడతాం అంటే నీళ్లు పోసుకుంటాం అంటే అన్నం పెడతాం. వాళ్ళ పనులే, నేను పనులు చేయలేదు. ఆకలేస్తే నోరు తెరచి అడగలేని ఆ విధి వంచితుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మదర్ తెరీసా పోతమ్మ. విరామం, విశ్రాంతి లేకుండా పిల్లల సేవలోనే 3 దశాబ్దాలు కరిగిపోయాయి. పోతమ్మకు ఆరోగ్యం సహకరించడం లేదు. కాని కన్నబిడ్డలకు లోటు రాకుండా ఉండాలని బంధువుల్ని తోడుకు తెచ్చుకుని పిల్లల్ని సాకుతోంది. బాగోపోయిన లేచాలి, స్నానాలు చేపియాలి, బట్టలు ఇయ్యాలి, అన్నం పెట్టాలి. ఇన్ని పనులు అవుతుంది, పెద్ద పని. మా అబ్బాయిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. కొన్ని రోజులు చేసి పెట్టమని మేము చేయలేక లేపలేము. ఒక్కొక్కరు ఎత్తరేసి ఆ అబ్బాయి అనుకో లేపేసేసేస్తాడు. లేపి మళ్ళీ నీళ్ళు పోసి ఆ మంచం మీద బండేయాలి. మళ్ళీ అన్నం పెడతాను, మళ్ళీ అక్కడికి తీసుకురావాలా. అవన్నీ చెయ్యాలి. 3 మనుషులు ఉండాల్సిందే, 2 వాళ్ళు కాదు అని బాధలు. పోతమ్మది పేద కుటుంబం. భర్త శ్రీనివాసరెడ్డి కూలికి వెళితేనే గాని పూట గడిచేది కాదు. 3 పిల్లలకు దివ్యాంగుల కోటాలో 6,000 చొప్పున పెన్షన్ వస్తోంది. ఆ సొమ్ము మందులకే ఖర్చయిపోతుంది. 80% పైగా వైకల్యం ఉన్న ఈ 3 15,000 పెన్షన్కు అర్హులే. కాకపోతే సదరం సర్టిఫికెట్ కోసం గుంటూరు వరకు 3 తీసుకెళ్లలేక మెన్నకుండిపోయారు. కొందరు దాతల సహకారంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఒక ఆయన వచ్చి 3,50,000 ఇచ్చేళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నెలకు 5,000 కడిగేస్తాడు. వాళ్ళు ఇపోతే 800 ఇపోతే మేము వీళ్ళని ఏడ బతికిచ్చేవాళ్ళమే. వాళ్ళకి పింఛనే 10,000 15,000 ఇవ్వాల్సింది వీళ్ళకి. అది అడిగితే అమ్మాయి పింఛన్ ఇచ్చే అమ్మాయిని అడిగితే నా అమ్మాయి గుంటూరు తీసుకెళ్తే సర్టిఫికెట్ అయితే తీసుకురమ్మంది. ఈ అబ్బాయిని మేము ఏడ తీసుకెళ్తాం, గుంటూరు తీసుకెళ్తే చచ్చిపోతాడు. అందుకని తీసుకెళ్ళలేకపోయాం. అమ్మతనం అంటే కేవలం జన్మనివ్వడమే కాదు, కన్నబిడ్డ ఆయువుతో ఉన్నంత వరకు కాపాడ్డమని చాటుతున్నారు పోతమ్మ. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పోతమ్మ నీకు వందనం. మీ అమూల్యమైన అమ్మ ప్రేమకు అభివందనం. గుంటూరు జీజీహెచ్కు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు కష్టాలు తొలగిపోయాయి. పునర్జన్మ వంటి ప్రసూతి వేదనను తట్టుకుని బిడ్డలకు జన్మనిచ్చే మాతృమూర్తులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెడుతూ కార్పొరేట్ స్థాయి హంగులతో కానూరి రామచంద్రరావు మాతా శిశు సంరక్షణ కేంద్రం సిద్ధమైంది. G+5 బహుళ అంతస్తుల్లో ప్రసూతి, స్త్రీ వ్యాధులు, చిన్నపిల్లల చికిత్స విభాగంతో మొత్తం 600 పడకలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణులు, బాలింతలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ నూతన భవనం అందుబాటులోకి వచ్చింది. జింకానా సభ్యుల సహకారంతో 100 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మితమైన ఈ భవనాన్ని జనవరిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రభుత్వం 28 కోట్ల రూపాయల నిధులతో వైద్య పరికరాలను ఏర్పాటు చేసింది. 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్తో పాటు G+5 విధానంలో బహుళ అంతస్తుల నూతన భవనం నిర్మించారు. భవనంలో చిన్నపిల్లల విభాగానికి 200, PICU 30, NICU 40, SICU 30 పడకలు సిద్ధం చేశారు. ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగానికి 300 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 10 రోజులుగా గర్భిణులకు, బాలింతలకు ఈ నూతన భవనంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. చక్కగా మెటిక్యులస్ గా ప్లాన్ చేశాము. ఫ్యాన్స్ దగ్గర నుంచి, ఏసీ దగ్గర నుంచి, హెచ్ఓడి రూమ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రూమ్స్, ఇట్లా ప్రతి చోట కూడా మెటిక్యులస్ గా ఇది NMC రూల్స్ ప్రకారము అందించిన ఒక అద్భుతమైన ఒక ఫెసిలిటీ ఇది. తల్లి బిడ్డలు ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డ, ఒకే బెడ్ పైన 2 బాలింతలు ఉండే ఒక వ్యవస్థ అప్పట్లో ఉండేది. ఆ అవస్థలన్నీ పోయి వాళ్ళ రోజున 600 పడకలు మనకి అందుబాటులోకి వచ్చాయి. థ్యాంక్స్ టు జిమ్ఖానా సభ్యులందరికీ కూడా. వాళ్ళు ఇప్పటికి కూడా పైనుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్ లో కూడా ఇక్కడ ఒక కేర్ టేకర్ పెట్టాం. ఇక్కడ ఈ రన్నింగ్ డిపార్ట్మెంట్స్ 3 కూడా అద్భుతంగా వాళ్ళ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. అయితే పాత
వద్దు కొత్తవి పెట్టుకుందాం ఉద్దేశంతో కొత్తవి అప్లై చేశాము. సో వాళ్ళకి ఈ రోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేయడానికి ఏ ఇబ్బందులు లేవు. అవసరమైతే ఆ పాతవి ఇక్కడికి కొన్ని తెచ్చుకొని ఇక్కడ పని చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు 9 థియేటర్స్ ఉన్నాయి. 9 థియేటర్స్లో మొత్తం స్వాబ్స్ కూడా పంపించున్నాం. ఈ స్వాబ్స్ రావడం కూడా దాదాపు 2 నెలలు పట్టింది, ఎందుకంటే 3-4 సార్లు స్వాబ్ తీయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము, ఫ్యూమిగేషన్ పెట్టుకుంటూ. సో అలాంటి పరిస్థితుల్లోనే మనకి ఉండటం వల్ల ఇవాళ రోజున మనకి గైనకాలజీ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో అన్ని అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఇంకా సమస్య లేదు. 10 రోజులు మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు. మాతా శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించిన ఈ భవనంలో అత్యాధునిక 9 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 9 లిఫ్టులు ఏర్పాటు చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి అంతులేని ప్రసవ వేదన పడే తల్లులు సరైన వసతులు, పడకలు లేక పడిన ఇబ్బందుల్ని చూసి చలించిన జింకానా సభ్యులు ఈ భవన నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వైద్యానికి అవసరమైన అన్ని సదుపాయాలను ఒకే భవనంలో ఉండేలా దేశ విదేశాల్లో పేరొందిన ఆసుపత్రుల్లోని మౌలిక వసతులను పరిశీలించి భవన నిర్మాణానికి తుదిరూపు ఇచ్చారు.